తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయ ఆవరణలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి భారీ కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదలకు చీరలు పంపిణీ చేయడంతో పాటు రక్తదానం చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, హనుమంతరావు, కల్పలతారెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ సీనియర్ నేతలు దొంతిరెడ్డి వేమారెడ్డితో పాటు వందల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తల ఎత్తుకుని గర్వంగా పేరు చెప్పుకునే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే అన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రణాళికాబద్ధమైన విధానాలతో 5 ఏళ్లలోనే 5 దశాబ్దాల అభివృద్ధి చేశారన్నారు. అత్యధిక సీట్లతో ఏపీలో వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని, జగన్ అధికారంలోకి రాగానే ఏపీని మళ్లీ నెంబర్ 1 చేస్తారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఖచ్చితంగా ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళ నాయకులను వాళ్ళు పొగుడుకుంటారు, కానీ తల ఎగరేసి సగర్వంగా పొగుడుకోగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఆయన 5 ఏళ్లలో 5 దశాబ్దాల్లో జరగాల్సిన దాన్ని చూపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి. ప్రజల అభివృద్ధి, ప్రజల అభ్యుదయం, వాళ్ళ ఆదాయాలు పెరగడం, వాళ్ళ తలరాతలు వాళ్ళు రాసుకునేట్టు చూడగలగడం, ఇది ప్రణాళికాబద్ధంగా జరగడం. ఏముంది, అప్పులు చేసేసి లక్షల కోట్లు తెచ్చి పని చేయనా చేయొచ్చు, కాలా అట్లా చేయాల. ఈ రాష్ట్రంలో మళ్ళీ అత్యధిక మెజారిటీతో 151కి మించి, అప్పటికే డీలిమిటేషన్ అయితే 225 సీట్లు వస్తే 200 స్థానాలకు పైగా గెలిచి మళ్లీ అధికారంలో ఇక్కడ చేపట్టి ఏదైతే 5 ఏళ్లలో 15-20 ఏళ్ల ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్లగలిగిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి ఈరోజు మళ్లీ దాన్ని 15 ఏళ్లు వెనక్కు తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు కళ్ల ముందు చేస్తూ లక్కుపోతుంటే చీకట్లోకి, దాన్ని మళ్లీ ఒక 30 ఏళ్లు ముందుకు తీసుకుపోగలిగిన మన పాలన, జగన్మోహన్ రెడ్డి గారి పాలన ప్రజలు తెచ్చుకుంటారు. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చాలా ఒక పండగ వాతావరణం నెలకొల్పిందని చెప్పవచ్చు. మన ఆంధ్రాలో కాకుండా, మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ, అలాగే నేను చెప్తాను నేషనల్, ఇంటర్నేషనల్, జగనన్న అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చూశాను, నిన్న మన గత 3 రోజుల నుంచి కూడా జగనన్న పుట్టినరోజులు చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నారు. ఎన్ఆర్ఐస్ అయితే చాలా గొప్పగా జరుపుకుంటారు. అనేక దేశాలలో ఈరోజు జగనన్న చేసిన మంచి పని కీర్తిస్తూ ఈరోజు జగనన్న పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఇది ఒక గొప్ప చరిత్ర అని, ఇది అందరికీ దక్కదు, కొంతమంది నాయకులకే ఈ ఘనత దక్కుతుంది. దాంట్లో మన జగన్మోహన్ రెడ్డి గారు, మన జగనన్నకు ఈ ఘనత దక్కింది. ఎందుకంటే ఎంతో మంది నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో ఉండాలనుకున్న నాయకుడు మన జగనన్న కాబట్టి ప్రజలకు మంచి చేసుకుంటూ ముందుకెళ్లారు. అదేవిధంగా ఇంకా కొన్నేళ్ల పాటు ఈ ప్రజలకు సేవలు అందించే విధంగా అన్నకు శక్తి కలిగించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే జగనన్న. గతంలో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ చూశారు, దాన్ని మించిపోయిన ఆయన తనయుడిగా ఆయన 5 ఏళ్లు పాలన చూపించాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీద విపరీతమైన మోజు మీద ప్రతి ఊళ్ళో కూడా, ప్రతి గ్రామాల్లో కూడా, ప్రతి సందుల్లో కూడా బ్యానర్లు కట్టుకుని, లేదా కేక్ కటింగ్లు కానీ, లేదా ఈ కానీ ఏమన్నా మా జిల్లాలో వచ్చేవాడికి, మా వెస్ట్ గోదావరి జిల్లా సంక్రాంతి పెద్ద పండగ కింద జరుపుకుంటారు. అలాంటి సంక్రాంతి పండగను మించిపోయి మన జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేసుకుంటున్నారు.